హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 43. నా ప్రీవియస్ వీడియోలో భాగవత ధర్మాల గురించి వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సాధనాంగాల గురించి వివరించారు. అదేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీకృష్ణుడు తన ప్రియ సఖుడైన ఉద్ధవునికి ఎన్నో ఆధ్యాత్మిక తాత్విక విషయాల గురించి సవివరంగా బోధించారు. దానినే ఉద్ధవ గీత అంటారు. ఈ బోధలో భాగంగా సాధకుడైన ప్రతివాడు ఆచరించుకోవాల్సిన కొన్ని నియమాల గురించి ప్రబోధించాడు. మొదటగా యమాలలో అహింస. మనోవాకాయ కర్మలతో ఏ జీవికి ఎలాంటి బాధను కల్పించకపోవడం అహింస. సత్యం, ప్రియమైన మాటలతో కూడిన సత్యవచనం. ఆస్థేయం, ఇతరుల వస్తువుల్ని మనసులో కూడా కావాలి అని కోరుకోకపోవడం. అసంగం, ఏ విషయం మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద ప్రత్యేకంగా అభిమానం లేకుండా ఉండటం. హ్రీ, చేయకూడని పనులు చేయటానికి, ఇవ్వగలిగి ఉండి ఇవ్వనందుకు సిగ్గుపడటం. అసంచయం, వస్తువుల్ని, ధనాన్ని ఒకచోట కూడబెట్టాలనే కాంక్ష లేకుండా ఉండటం. ఆస్తిక్యం, వేదశాస్త్ర విషయాల మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం. బ్రహ్మచర్యం, స్త్రీ సాంగత్యాన్ని, విషయ సుఖాలని వర్జించటం. మౌనం, వాక్కు ద్వారా, మనసు ద్వారా శాంతిని పాటించటం. స్థైర్యం, మానసికంగా ఏ విషయంలోనైనా స్థిరభావాన్ని కలిగి ఉండటం. క్షమ, ఇతరులు తన గురించి చేసే చెడు పనుల మీద సహనాన్ని చూపటం. అభయం, ఏ విషయంలోనూ ఎవరికీ భయపడకపోవటం. రెండవది నియమాలంటే జపం, మంత్రాన్ని తనకు మాత్రమే వినపడేలా ఆవృత్తి చేయటం. తపం, శారీరక సుఖాలని, అవసరాలని విడిచిపెట్టి ఏకైక లక్ష్యంగా గురించి ధ్యానించడం. హోమం, అగ్నిలో ఆహుతులను సమర్పించి మంత్రాలతో ఆరాధించడం. శ్రద్ధ, గురువాక్యం మీద శ్రద్ధ కలిగి విశ్వాసంతో చేసే పనిని దీక్షంగా చేయటం. ఆతిథ్యం, భగవంతుడే అతిథి రూపంలో వచ్చాడని భావించి అతన్ని సేవించడం. భగవద్ దర్శనం, షోడోపచారాలతో నిత్యం భగవంతుని పూజించడం. తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శించడం. పరోపకారం, స్వార్థరహితంగా ఎలాంటి భేదభావాలు లేకుండా ఇతరులకు మేలు చేయటం. సంతుష్టి, తనకు లభించేందే దేవుడు ప్రసాదమని భావించి సంతృప్తిగా స్వీకరించటం. ఆచార్య సేవనం, జ్ఞానదాతలైన గురువుల్ని భక్తి శ్రద్ధలతో సేవించటం. అంతఃశౌచం, రాగద్వేషాలతో మనసుని కలుషితం కాకుండా చూసుకోవటం. బహిర్శౌచం, శరీరాన్ని పరిసరాల స్నానంతో, మార్జనంతో పవిత్రంగా ఉంచుకోవటం. ఉద్ధవ, ఇప్పుడు నేను నీకు చెప్పిన యమ నియమాలతో పాటు ఇంకా ఎన్నో నియమాలని మానవుడు పాటించాలి. వాటిని పాటించడం ద్వారా నన్ను చేరుకుంటాడు. ఆ విషయాన్ని, వాటి లక్షణాలు చెబుతున్నా శ్రద్ధగా విను అని కృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మనసును నిగ్రహించుకొని భగవంతుడి మీదే స్థిరంగా లగ్నం చేయటం. ధమం, ఇంద్రియాలు వాతిష్టం వచ్చినట్టు సంచరించకుండా అదుపులో ఉంచటం. తితిక్ష, శారీరక మానసిక బాధల్ని ఓర్పుగా సహించటం. ధృతి, జిహ్వచాపల్యానికి, సంభోగానికి లొంగిపోకుండా ఉండటం. దానం, ఏ ప్రాణిని ద్వేషించకుండా, ద్రోహం తలపెట్టకుండా ఉండటం. దానం కేవలం ఇస్తే అది దానం కాదు. శౌర్యం, ఆకలి దప్పికల్ని, స్వభావాన్ని జయించటం. సత్యం, ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉందని తెలుసుకోవటం, సమదర్శి కావటం. వృతం, ఉన్నది ఉన్నట్టుగా పలకటం. శౌచం, తాను చేసే పనుల్లో కర్తవ్యభావం లేకుండా ఉండటం. త్యాగం, కర్మల్ని ఆచరించి కర్మఫలాన్ని విడిచిపెట్టడం. ధనం, ధర్మమే గొప్ప ధనం. భగవంతుడి మీద భక్తి కలిగించేది ఏది ధర్మం. దక్షిణ, జ్ఞానాన్ని అనుగ్రహించిన గురువుకి కృతజ్ఞతగా శిష్యుడు సమర్పించేది. యజ్ఞం, సకల కళ్యాణ గుణస్వరూపుడైన నేనే యజ్ఞం. బలం, ప్రాణాయామే బలం. ఈశ్వరభావం, భగవంతుడి దివ్య తేజస్సుని గురించి తెలుసుకోవటం. భగం, ఐశ్వర్యం, శౌర్యం, కీర్తి, వైరాగ్యం, సమగ్రత వంటి కలిసి ఉన్న భగవంతుడి తత్వం. లాభం, ఏ కోరికలు లేకుండా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండటం. దయ, నిస్వార్థంగా ఇతరుల బాధలకు స్పందించి వారి బాధల్ని ఎలాగైనా నివారించుకోవాలనుకోవటం. విద్య, దేవతల్లో, మానవుల్లో, పక్షుపక్షాదుల్లో ఒకే ఆత్మ ఉందని తెలుసుకోవటం. స్త్రీ, దేని మీద అపేక్ష లేకుండా లభించిన దానితో సంతృప్తి చెందడం. సుఖం, దుఃఖానికి సుఖానికి అతీతంగా ఉండటం. దుఃఖం, విషయ సుఖాల మీద
కోరిక కలిగి ఉండటం. పండితుడు బంధాలకు మోక్షానికి కారణం తెలిసినవాడు. మూర్ఖుడు దేహమే నేను అని అహంకారం మమకారాలు ఉన్నవాడు. సన్మార్గం భగవంతుని చేరడానికి దారి చూసే వైరాగ్యం. చెడ్డ మార్గం మనసును ఇంద్రియ సుఖాల పైన మళ్లించటం. స్వర్గం మనసులో రజోగుణం తమోగుణం క్షీణించి సత్వగుణం వృద్ధి చెందే స్థితి. నరకం మనసులో తామసగుణం వృద్ధి చెందిన స్థితి. బంధువు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు, ఆ గురువుని నేనే ఉద్ధవా. గృహం శరీరమే మనిషి గృహం. ధనవంతుడు సద్గుణాలతో నిండినవాడు. దరిద్రుడు సంతృప్తి లేనివాడు. కృపణుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేనివాడు అనగా హీనుడు. ప్రభు ఇంద్రియ విషయాల సుఖాలపైన పరుగులు తీయకుండా తన అదుపులో ఉంచుకున్నాడు. బానిస ఇంద్రియాల చెప్పు చేతుల్లో ఉన్నవాడు. దోషం ఏ వస్తువులోనైనా గుణదోషాలని వెతికి చూడటం. శ్రేష్టం గుణదోష విచారణ చేయకుండా అన్నీ ఈశ్వర స్వరూపమని గ్రహించడం, సమభావంతో ఉండటం. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.